ఓకే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ఓకే 11 సీట్ల ఏంటి గతంలో 151 సీట్లు భారీ మెజారిటీ ఇప్పుడు 11 స్థానాల అధికారం అనేది ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు ఒకసారి ప్రతిపక్షం కావచ్చు ఇంకొకసారి అధికార పక్షం కావచ్చు పక్కన పెడితే సమన్వయకర్తలను పెడుతున్నారు ఇన్ఛార్జ్లను మారుస్తున్నారు గతంలో ఏదైతే మార్చుకుంటూ వచ్చారో ఆ విధంగా మారుస్తున్నారు కీ లీడర్స్ కూడా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు విజయసాయి రెడ్డి కావచ్చు సో 1% ఎంపీలు కావచ్చు వీళ్ళందరూ ఈ మధ్య కాలంలో ఇన్ని జరుగుతున్నప్పుడు మీరేమన్నా జగన్మోహన్ రెడ్డిని కలవడం కానీ టికెట్స్ గురించి కానీ పాలిటిక్స్ గురించి కానీ మీ నియోజకవర్గం గురించి కానీ డిస్కస్ చేయడం ఇవేదైనా జరిగిందా జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఏదైనా భరోసా ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారితో చాలాసార్లు కలిసాం మాట్లాడుతున్నాం అది ఎప్పుడు ఉంటుంది మాకు రాజకీయంగా ఇప్పుడు ఏం భరోసాలు ఉంటాయి ఎలక్షన్స్ ఇప్పుడు ప్రతిపక్ష పాత్రే ఇప్పుడు కార్యకర్త నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు చేయవలసింది ఏంటంటే ప్రజల పక్షాన్ని నిలబడటం ప్రజా గొంతై మాట్లాడటం ప్రతిపక్ష పాత్ర పోషించడం కార్యకర్తలను పట్టించుకోలేదు అన్న వెర్షన్ నుంచి కార్యకర్తల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు కదా నియోజకవర్గాల వారిగా కార్పొరేటర్స్ తమ విజయవాడ గుంటూరు ఇవన్నీ చూస్తూ ఉన్నాం కదా సో అట్లాగా మన నియోజకవర్గానికి వచ్చేటప్పటికి శ్రీనికి బాధ్యతలు అప్పచెప్తున్నాను ప్రజల్లో ఉండండి ఏదైతే ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టండి ప్రజలకు ఇవన్నీ వివరించండి మీరు బాధ్యత తీసుకోండి అనేది ఏదైనా ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేస్తున్నారు కదా అన్నారు చెప్పారు అంటే పార్టీలో ఉన్నటువంటి మెయిన్ మెంబర్స్ సార్ ఎప్పుడు చెప్పేది ఏంటంటే నీ కుటుంబంలో జరిగినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అది నీ పర్సనల్ ఇష్యూ అది నువ్వు పరిష్కారం చేసుకో నువ్వు వీలైనంత వరకు ఆ విషయాల నుంచి బయటపడి రాజకీయంగా నీ పాత్ర నీ రోల్ నీకుంది ఆ రోల్ని గట్టిగా చేసుకుంటా ముందుకెళ్ళని సార్ ఎప్పుడు కూడా చెప్తారు ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తాం అసెంబ్లీలో కూడా కౌన్సిల్లో కూడా గట్టిగా మాట్లాడుతూ ఉంటాం ప్రజాప్రతినిధిగా ఉన్నాం కాబట్టి అవన్నీ చేస్తుంటాను పార్టీ పరంగా ఈరోజు కార్యకర్తగా మేము చేయాల్సిందంతా చేయాలి కానీ ఎవరో వెళ్ళిపోయారు సార్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు వెళ్ళిపోవచ్చు నాలాంటి వాడిని మాత్రం నేను బ్రతికుండగా అది జరగదు జగన్మోహన్ రెడ్డి గారే నా సర్వస్వం అపోజిషన్ ప్రతిపక్ష రూలింగ్లో ఉన్నప్పుడు అదే మాట చెప్పాను అపోజిషన్లో ఉండేటప్పుడు కూడా ఇదే మాట చెప్తున్నాను నెక్స్ట్ ఎమ్మెల్యే సీట్ గురించి ట్రై చేస్తున్నారంటే వాస్తవమేనా ఎందుకు అడగను అడుగుతాను పోటీ చేస్తాను తప్పేం లేదు మీకు ఇస్తారని చెప్పి నమ్మకం ఉందా తప్పకుండా ఇస్తారు అందులో మీకు విషయం తెలుసా శ్రీనివాస్ గారు ఇంతవరకు నాకు తెలిసి రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఎవరికి ఎమ్మెల్యే కావాలి నాకు కావాలి టికెట్లు కావాలని ఏ పార్టీకి వెళ్ళి ఎప్పుడు ఒకటండి ఎవరి కాళ్ళు పట్టుకోలేదు మనలో దమ్ము ఉండాలి ప్రజల్లో మనకు హోల్డ్ మాస్ లీడర్ ప్రజల నుంచి వచ్చిన లీడర్ ఎప్పుడు ప్రజలు నేను మాస్ బేస్డ్ గా ఎదిగాను అలాంటప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎందుకు అనుకోకూడదు ప్రజలకు ఎవరు ముఖ్యం సార్ ముఖ్యం లేకపోతే ఇంకెవరు కోరుకోవడం వరకు ఓకే అడుక్కోవడం అనేది పాయింట్ అదే ఆయన నేను అడుగుతాను అన్నారు మీరేమో ఎవరిని అడుక్కోము అంటున్నారు అలా కాదు ఈ రోజు వరకు కూడా నేను 2004లో రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇచ్చారు బ్లాంక్ బీఫామ్ ఇస్తే వాణికి రాసి ఇచ్చేసాను 2009లో చిరంజీవి గారు పిలిచి టికెట్ ఇచ్చారు నేను అడగలా నేను ఇండిపెండెంట్ గా వేసేద్దాం అనుకున్నాను ఆఖరిలో నాకు టికెట్ వస్తుందో లేదో కూడా తెలియదు 2009లో చాలా ఇబ్బందులు వచ్చినాయి పార్టీలో కానీ చిరంజీవి గారు శ్రీనివాస్కి ఇవ్వాలి అని పిలిచి మరీ టికెట్ ఇచ్చారు అలాగే 2014లో జగనన్న ఇచ్చారు నేను అడగల 2019లో జగనన్న ఎంపీగా ఇచ్చారు నేను అడగల 2024లో జగనన్న ఇచ్చారు నేను అడగల 2022లో ఎమ్మెల్సీగా ఇచ్చారు జగనన్న నేను అడగల ఇదేంటంటే జగనన్న అడగకుండానే నాకు ఇవన్నీ చేశారు అంటే నా పైన వారికి ఉన్నటువంటి నమ్మకం చెప్పాలంటే ఏం చెప్తారు మనసున్న మంచి మనీషి మనసున్న మంచి మనిషి నాకైతే గాడ్ నాకు బాలాజీ టెంపుల్ కి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా గూస్ బంప్స్ వస్తాయో మా జగన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అలాగే వస్తాయి దేవుడు జగన్మోహన్ రెడ్డి 100% శ్రీనివాస్ గారు జీవితం అమ్మో ఓకే